ఈ ఖైదీని తల కోసేందుకు సిద్ధంగా ఉన్నారు. జైలు గార్డులు మైక్ ను గిలోటిన్ కు తీసుకెళ్లారు. ఈ సమయంలో కూడా మైక్ ముఖంలో ఎలాంటి భావన లేదు. అతని అసాధారణ ప్రవర్తనను చూసి జాన్ ఏదో తప్పు ఉందని గ్రహించాడు. అతను మైక్ ఇంట్లో కనుగొన్న వివిధ మానవ మాస్క్లను గుర్తు చేసుకుని అసౌకర్యంగా ఫీలయ్యాడు. అతను వెంటనే మరణశిక్షను ఆపడానికి ముందుకు వచ్చాడు. ముందు రోజు కోర్టులో మేరీ తన బుగ్గలపై ట్యాప్ చేస్తుంది. నిజానికి మైక్ కు మోర్స్ కోడ్ను పంపుతోంది. ఖాళీగా చూస్తున్నట్లు కనిపించినా నిజానికి కళ్ళు ద్వారా మేరీకి సమాధానం ఇస్తున్నాడు. మేరీ ఒక పెన్ను తీసి మైక్ సందేశాన్ని రికార్డు చేసింది. వారి సంభాషణ ముగిసిన తర్వాత న్యాయమూర్తి మైక్ కు మరణశిక్షను ప్రకటించాడు. కాని మేరీ ఒక చిరునవ్వు చూపించింది. నిజానికి అతను మరియు మేరీ ఇప్పటికే ఒక పెద్ద ప్లాన్ను రూపొందించారు. మేరీ మైక్ ఇచ్చిన సమాచారాన్ని అనుసరించి 3వ వీధికి వెళ్లి 3వ బ్రిక్ ను నొక్కగానే గోడ ఒక రాతి ద్వారంగా మారింది. లోపల మైక్ యొక్క స్పోర్ట్స్ కారు దాచబడి ఉంది. ఆమె కారులో మైక్ రహస్య బేస్కు వెళ్ళింది. మైక్ ఇచ్చిన కోడ్ ద్వారా ఆమె డబ్బులతో నిండిన సేఫ్ను మరియు కొన్ని మిస్టీరియస్ లిక్విడ్ బాటిళ్లను కనుగొన్నది. ఆమె 2 పార్ట్లను తీసుకుని ప్లాన్ను అనుసరించింది.